అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహదేవపురం తదుపరి భాగం. ఈ 2 రోజుల్లో అర్జున్ ఏం చేశాడో చూద్దాం. మార్నింగ్ ఆ వెనక బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ ఫేస్పై స్ప్రే కొట్టి అతను స్పృహ కోల్పోయాక అతని డ్రెస్ అర్జున్ వేసుకున్నాడు. ఫేస్కి మాస్క్ పెట్టుకుని ఆ సెక్యూరిటీలో కలిసిపోయాడు అర్జున్. వాళ్లతో పాటే వెళ్ళిన అర్జున్కి బిల్డింగ్లోకి వెళ్ళాక కామ్గా తన దగ్గరున్న జామర్ ఆన్ చేశాడు. అక్కడి నుండి డైరెక్ట్గా ఒక క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ చిన్న డివైస్ కనెక్ట్ చేసి కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తన పెన్ డ్రైవ్కి సెండ్ చేసుకున్నాడు. అక్కడి నుండి పక్క రూమ్కి వెళ్దాం అనుకునే అంతలో అప్పటికే తను వచ్చి చాలాసేపు అవ్వడంతో అంతసేపు కెమెరాస్ పనిచేయకపోతే డౌట్ వస్తుందని ఆ సెక్యూరిటీలో కలిసిపోయి జామర్ ఆఫ్ చేసేశాడు అర్జున్. రోజంతా అక్కడే ఉండి నెక్స్ట్ డే కూడా అలానే పైన మరొక రూమ్లోకి వెళ్ళాడు. కానీ అర్జున్కి తెలీదు 2 కళ్ళు అతన్ని ఫాలో అవుతున్నాయని. ఆ రూమ్లోకి వెళ్ళిన అర్జున్ ఎవరో వస్తున్నట్టు అనిపించి అక్కడెవరికీ కనిపించకుండా ఒక పక్కకి దాక్కున్నాడు. ఎవరో ఫుల్ పీపీఈ కిట్లో వచ్చి అక్కడేవో తీసుకుని బయటికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే లోపలికి వెళ్ళిన అర్జున్ అక్కడ మొత్తం కంప్లీట్గా గ్లాస్ బాక్స్లా ఉంది. అందులో అక్కడ జరుగుతుంది చూసి అలానే షాక్లో ఉండిపోయాడు. ఇక్కడ వైజాగ్లో మనస్విని ఏం చేస్తుందో చూద్దాం. అర్జున్ ఫ్రెండ్ కిషోర్ దగ్గర నుండి మనస్విని వాళ్ళుండే చోటికి వెళ్ళిపోయారు. మనస్విని వర్క్ చేసుకుంటూనే విద్యని గమనిస్తుంది. వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏం చేస్తున్నావు? విద్య తడపడి ఏం లేదు అని మళ్ళీ సిస్టమ్ చూస్తుంది. 2 రోజుల ముందు కిషోర్ ఇంట్లో కిచెన్లో ఏదో వర్క్ చేస్తుంది విద్య. ఈ కిషోర్ అర్జున్ ఫ్రెండ్. అప్పుడే తన డ్యూటీ అయ్యి వచ్చి హాల్లో కూర్చుని షూ తీస్తున్నాడు కిషోర్. కిచెన్లో నుండి తనని చూసిన విద్య వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళింది. వాటర్ ఇచ్చి టీ తాగుతారా అని అడగగానే కిషోర్ అప్పుడు చూసి హాయ్ విద్య, ఇస్తానంటే వద్దు అనను అనగానే వెళ్ళి టీ తీసుకుని ఇచ్చి వెళ్ళిపోతుంటే రోజు ఇస్తావా అని అడిగాడు. ఆ మాట అర్థం కాని విద్య ఏంటండి అనగానే కిషోర్ లైఫ్ లాంగ్ ఇలానే ఇస్తావా? అర్థం కాకుండా చూస్తున్న తనని చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా అనగానే ఆశ్చర్యంగా చూసింది కిషోర్ వైపు. కిషోర్ నా గురించి చెప్తా విను. అమ్మ నీకు ఆల్రెడీ తెలుసు, నాన్న మిలిటరీలో ఉన్నారు. ఇక నా ప్రొఫెషన్ నీకు తెలుసు. బ్యాడ్ హ్యాబిట్స్ పెద్దగా ఏం లేవు. లవ్ లాంటి రిలేషన్షిప్స్ అన్నీ కాలేజ్లోనే అయిపోయాయి. నువ్వు నాకు చాలా నచ్చావు, ముఖ్యంగా నీ నేచర్. అమ్మని చూస్తున్నప్పుడు నీ కేరింగ్, మనోని సేవ్ చేసినప్పుడు నీ తెలివి ధైర్యం, బెస్ట్ ఫ్రెండ్ని కూడా మేడం అని పిలుస్తావు చూడు, అక్కడే చనువిచ్చినా తీసుకొని నీ ఆత్మాభిమానం అన్నీ నచ్చాయి నీలో నాకు. దట్స్ వై అందం చూసి అట్రాక్ట్ అయ్యే ఏజ్లో నేను లేను. అందుకే పెళ్లి చేసుకుంటావని డైరెక్ట్గా అడిగాను. టైం తీసుకుని నీ డెసిషన్ చెప్పు. నీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే. ఐ విల్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కిషోర్. అప్పటికే భయంతో చేతులు నలిపేస్తూ ఆపాదమస్తకం వణుకుతుంది విద్య. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు కిషోర్ ప్రపోజల్. ఇదంతా పైనుండి చూస్తున్న మను చిన్నగా నవ్వుకుని కిషోర్ వెళ్ళగానే కిందకొచ్చింది. వదిలేస్తే రోజంతా ఇక్కడే భయంతో ఉండిపోతుంది ఇదని విద్య అని భుజంపై చెయ్యి వేయగానే ఎస్ మ్యామ్, ఒక కాఫీ ఇస్తావా ప్లీజ్ అనగానే సరే అని కిచెన్లోకి వెళ్ళింది. ప్రజెంట్ ఆఫీస్లో కూర్చుని కిషోర్ గురించి ఆలోచిస్తుంది విద్య. మనస్విని ఎస్ చెప్పడానికి అంత ఆలోచించక్కర్లేదేమో అనగానే చూసింది మను వైపు. నేను విన్నాను నిన్న అన్నయ్య ప్రపోజ్ చేయడం. మను చూడు విద్య, అన్న చాలా జెన్యూన్గా చెప్పాడు. కిషోర్ అన్న లాంటివాడు దొరకాలంటే చాలా లక్ ఉండాలి. ఆంటీ కూడా దేవత. ఓకే చెప్పేసేయ్. విద్య అదే మేడం నా ప్రాబ్లం. వాళ్ళది చాలా గౌరవమైన ఫ్యామిలీ. నాకు అందులోకి కోడలుగా వెళ్ళే అర్హత ఉందా? నాన్న లేరు, అమ్మ ఒక పని మనిషి. మీ అమ్మగారు నన్ను చదివించారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. లేకపోతే నేను ఏదో ఒక ఇంట్లో పని మనిషినో వంట మనిషినో అయి ఉండేదాన్ని. అందుకే అంటుండగా నోర్మి అని అరిచింది మనస్విని. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలా పిచ్చిగా వాగద్దని? వినవా ఇడియట్? ప్రేమకైనా పెళ్ళికైనా కావాల్సింది ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమ అండ్ బాధ్యత. కిషోర్ అన్నకి కాల్ చేసి మన ఆఫీస్కి రమ్మని చెప్పు. చెయ్యి అనగానే మొబైల్ తీసుకుంది విద్య. మహాదేవపురం. కాదేంజల్, నువ్వు అసలు అలాంటి రిగ్రెట్ పెట్టుకోకు. తన చేతిలో ఉన్న కప్ నుండి ఒక స్పూన్ ఆద్యకి తినిపించాడు. కంగ్రాట్స్ మిసెస్ శివాంష్ వర్మ. తను కూడా భార్గవ్కి తినిపించి థ్యాంక్ యూ మిస్టర్ శివ్ అని నవ్వింది. భార్గవ్ పైకి లేచి తనను వడిలో కూర్చోపెట్టుకుని థ్యాంక్ యూ ఏంజల్. సైడ్కి తిరిగి భార్గవ్ మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకు మగుడు గారు అని తన ముక్కుతో భార్గవ్ ముక్కుని రాస్తూ అడిగింది. ఆమె పిలుపుకి భార్గవ్ ఫేస్లో ఫుల్ స్మైల్ వస్తే ఏంటి భార్యామణి గారు, మీరు ఇలా టెంప్ట్ చేస్తే ఇక మీ ఇంటికి వెళ్ళరు. ఆద్య వెళ్తానని ఎవరు చెప్పారు?
కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పండి. మీతో పాటే శివ అంటూ ఇక్కడే ఉండిపోతాను. భార్గవ్: అవునా? కానీ నిన్నిప్పుడే రిలేషన్స్లో ఇరికించడం నాకు ఇష్టం లేదు. అందుకే బుద్ధిగా సిటీకి వెళ్ళిపోయి ఎప్పట్లానే జాబ్ చేసుకుంటూ మీ నానమ్మతో తిట్లు తింటూ ఉండు. మా నానమ్మ అస్తమాను తిట్టదు నన్ను. అవును, థ్యాంక్స్ ఎందుకు చెప్పారు నాకు? భార్గవ్: భయపడ్డానే, ఈ తాళి చూసి నన్ను అసహ్యించుకుంటావేమో అని. ఆద్య భార్గవ్ ఫేస్ని 2 చేతులతో పట్టుకుని లిప్స్పై కిస్ చేసింది. ఇక బాబెందుకు ఆగుతాడు? ఆద్య తలని పట్టుకుని ఆ ముద్దుని అతను కంటిన్యూ చేశాడు. కాసేపటికి వదిలి జాగ్రత్త ఏంజల్ అని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు భార్గవ్. సరే, మీరేం టెన్షన్ పడకండి. మా అన్నయ్య రాగానే ఈ విషయం మా అన్నయ్యకి ఫస్ట్ చెప్తాను. నానమ్మని అన్న ఒప్పిస్తాడు. కానీ ఎక్కడో ఏదో పోలీస్ ఆపరేషన్కి వెళ్ళాడు. టచ్లో ఉంటే ఇప్పుడే చెప్పేదాన్ని. నాకు మా అన్న అంటే చాలా చాలా ఇష్టం. అర్జున్ పేరు వినగానే భార్గవ్ పిడికిలి బిగించి కళ్ళు మూసుకున్నాడు. మూసి ఉన్న కళ్ళపై ముద్దు పెట్టి, ఏవైంది శివ్? భార్గవ్ కళ్ళు తెరిచి, ఏంజల్, నా గురించి ఏం అడగవా? నిన్నెందుకు వదిలేసి వచ్చాను? నా గురించి ఏం తెలుసని నన్ను ఇంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేశావు? ఆద్య: మీ వంటిపైనున్న గాయాలు చెప్తున్నాయి మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో. ఏం జరిగిందో నేను అడగను, బట్ ఏదో పెద్దగానే జరిగింది. భార్గవ్: నిజంగా నీకేం గుర్తులేదా ఏంజల్? లేదు శివ్, మీ ఇంట్లో నుండి మీకోసం వస్తుంటే ఒక ఈగల్ నన్ను కొట్టింది. చాలాసేపు అది నన్ను ఎక్కడికో లాక్కుని వెళ్తుంది. ఈ ఊర్లో బర్డ్స్ కొడతాయా? భార్గవ్: అవును ఏంజల్, నన్ను ఎందుకు వెతికావు? అప్పుడు గుర్తొచ్చింది ఆద్యకి. అవును, ఆ టెంపుల్ ఎక్కడుంది అని వెనక ఉన్న ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసిన భార్గవ్: ఎందుకు ఆ టెంపుల్ గురించి అడుగుతున్నావు? ఆద్య: ఈ టెంపుల్ నేను చూడాలి, ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళరా? అదేరా, ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఆద్య: రోజూ ఆ టెంపుల్ నా కలలో కనిపిస్తుంది అంటే శివ్ నమ్ముతారా అని మనసులో అనుకుని, ఊరికే నాకు నచ్చింది, ఆ టెంపుల్ చూడాలనిపిస్తుంది. భార్గవ్: అక్కడికి వెళ్ళే ప్రాణం పైకి తెచ్చుకున్నావు కదా అనుకుని, సరే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడే డోర్ కొట్టడంతో ఆద్య వెళ్ళి తలుపు తీసింది. కమల తెచ్చిన జ్యూస్ తీసుకుని భార్గవ్కి ఒకటిచ్చి తను కూడా తీసుకుంది. నెక్స్ట్ డే అందరూ హైదరాబాద్ వెళ్ళడానికి లగేజ్తో మెడికల్ క్యాంప్ దగ్గర రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంట్లో, ఏంజల్ ఇటు చూడు, ఇక్కడ జరిగినవన్నీ మర్చిపో, హ్యాపీగా ఉండు అని తన పెదవులు అందుకున్నాడు. కాసేపటికి వదిలి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆద్య కన్నీళ్లు భార్గవ్ భుజంపై పడగానే తనను వదిలి, ఏమైందిరా? ఆద్య: భయంగా ఉంది, మళ్ళీ మీరు నాకు దూరం అయిపోతారేమో అని, అండ్ ఇంటికి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది. భార్గవ్: లేదురా, నేను నీకు దూరం అయ్యానంటే అది నా ప్రాణం పోయాకనే అనగానే చేత్తో నోరు మూసింది. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి, టెన్షన్ పడకు, ఇంట్లో వాళ్లతో జాగ్రత్త అని తన మెడలో కనిపిస్తున్న మంగళసూత్రం కనిపించకుండా డ్రెస్ లోపల అడ్జస్ట్ చేశాడు. షెల్ఫ్ ఓపెన్ చేసి ఒక కార్డ్ తనకిచ్చి, ఇది ఉంచుకో, పిన్ మెసేజ్ చేస్తాను. ఆద్య: నాకు మనీ అవసరం ఏముండదు, ఎవ్రీ మంత్ శాలరీ పడుతుంది కదా. భార్గవ్: ఉంచుకోమన్నాను కదా అని తన బ్యాగ్లో వేశాడు. పద అని ఇద్దరూ కిందకి వెళ్ళగానే, వెళ్ళి వస్తాను తాతయ్య గారు అని ప్రసాద్ గారికి చెప్పింది. ఈశ్వర్ ప్రసాద్ గారు: అమ్మ ఆద్య, నేను భార్గవ్ వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, నువ్వేమీ కంగారు పడకు. ఇప్పుడు మాట్లాడదామంటే భార్గవ్ వద్దన్నాడు. త్వరలోనే మీ నాన్నగారికి అన్నీ చెప్పి ఆయన అనుమతితో నిన్ను ఇంటి కోడలుగా తీసుకుని వస్తాం, సరేనా? సరే అండి అనగానే శివాని వచ్చి హగ్ చేసుకుని 2 గోల్డ్ బ్యాంగిల్స్ ఆద్య చేతికి వేసింది. అయ్యో వద్దండి అనగానే శివాని, చూడు ఇవి అత్తమ్మవి, వద్దు అనకు అనగానే భార్గవ్ వైపు చూసింది. అతను తల ఊపగానే అవి తీసుకుంది. ఆద్యని శివానీని తీసుకుని మెడికల్ క్యాంప్కి బయలుదేరాడు భార్గవ్. అక్కడికి వెళ్ళాక అక్కడ డాక్టర్స్ అందరితో మాట్లాడి సుమన్ శ్రావణి దగ్గరికి వచ్చాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్, చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు, అండ్ మళ్ళీ రావాలి మీరంతా మా ఊరికి. శ్రావణి గారు, మిమ్మల్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫారెస్ట్లో ఉన్న టెంపుల్కి ఖచ్చితంగా పంపిస్తాను. శ్రావణి నవ్వుతూ, ఓకే భార్గవ్ గారు, అయినా మా ఆద్య అత్తారిల్లు కదా, ఎప్పుడంటే అప్పుడు వస్తాం అని. వెంటనే కంగారు పడకండి, ఈ విషయం ఇక్కడే మర్చిపోతాం కూడా, బట్ చాలా అడ్వెంచరస్ ట్రిప్ ఇది,
భార్గవ్ నవ్వి, సుమన్, ప్రేమిస్తే ఆ విషయం చెప్పాలి బ్రో, మనసులో దాచుకోకూడదు. శ్రావణి ఆశ్చర్యంగా చూస్తుంటే అభి మాత్రం, ఎవర్రా, కనీసం చెప్పలేదు. సుమన్, సహస్ర. అభి, ఓ సూపర్ సుమన్ అనగానే స్మైల్ చేశాడు. త్వరలోనే చెప్పేస్తా భార్గవ్ అనగానే నవ్వి, అభి, ఆద్య జాగ్రత్త, అండ్ నీరజతో వెడ్డింగ్కి మీ ఇంట్లో ఒప్పించు. నీరు నిన్ను ఇష్టపడింది, సో నీ ఇష్టంతో పని లేదనగానే అభి సీరియస్గా చూసినా పట్టించుకోకుండా అందరి వైపు తిరిగి, ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా ఊరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. మా ఇంటికి వచ్చిన ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మా అలవాటు. మీ అందరి గిఫ్ట్స్ మీ మొబైల్స్కి వచ్చాయి, చూసుకోండి అనగానే ఒకేసారి మెసేజెస్ వచ్చాయి అందరికీ. ఓపెన్ చేసి చూసి షాక్ అండ్ హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. సుమన్, ఏంటి బ్రో ఇది, ప్రమోషన్స్ అండ్ అందరికీ బోనస్ కూడానా? మెసేజ్ చూసిన రవి భార్గవ్ వంక చూడగానే కళ్ళార్పాడు. ఓకే అని తల ఊపాడు రవి. డాక్టర్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్పి హ్యాపీ జర్నీ అని ఆద్య దగ్గరికి వచ్చాడు భార్గవ్. చాపర్ రావడంతో డాక్టర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా అదెక్కారు. స్టోరీలో ఇక్కడ నుండి ఇంతమంది ఎవరు ఉండరండి. డాక్టర్స్ క్యారెక్టర్స్ ఇక్కడితో అయిపోతాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.